శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులా రాశి వారికి 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు తెలుసుకుంటే మీకు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంటాయి. అని ఇంకొక విషయం తెలుసుకోండి, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల తులారాశి ఒక గుడ్ అని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఒక విషయం చెప్తా వినండి. రాశి ఫలాలు నేను చెప్పేటప్పుడు చాలా బాగా చెప్తాను నాకు తెలియదు, కానీ అన్ని విషయాలు నేను చెప్తాను కానీ అవుతుంది తెలుసా, కొన్నిసార్లు కొన్ని టాపిక్ పైన ఎక్కువ మాట్లాడుతుంటా. లైక్ దట్ ఏంటంటే బిజినెస్ కావచ్చు, కెరియర్ కావచ్చు, మాట్లాడుతుంటాం. కానీ మీకు అనిపించవచ్చు, అరే తను ఈ కేటగిరీ పైన కొద్దిగా ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండేది, వెల్త్ పైన మాట్లాడితే ఇంకా బాగుండేది మీకు అనిపించినట్లయితే, అంటే మీకు సంబంధించి ఏదైనా కావచ్చు, మీరు దీని గురించి కొద్దిగా విశ్లేషణ ఎక్కువ కావాలనిపించినట్లయితే కమెంట్ చేయండి. అంటే మీకు దేని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటూ కమెంట్ చేసినట్లయితే నాకు అర్థమవుతుంది, ఓకే మన సబ్స్క్రైబర్ ఈ కేటగిరీకి సంబంధించి ఎక్కువ అడుగుతున్నారు, దీని గురించి మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించుతుంటాం. మీరు కమెంట్ చేస్తే నాకు అర్థం అవుద్ది. లేకపోతే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలాగే చేస్తూ వెళ్ళాల్సి వస్తుంది. కానీ పర్వాలేదు, మీ కమెంట్ నేను ఎప్పుడు స్వాగతించుతా. మీదే కాదు, చాలామంది ఎవరు కమెంట్ చేసినా దానికి నేను ప్రతిదానికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించుతుంటా. ఓకే, ఇప్పుడు మనం తులారాశి వరకు ఎలా ఉండబోతుంది తెలుసుకుంటా పోతున్నాం. చూసుకోండి, తులారాశి వారికి కనుక గమనించినట్లయితే ప్రెజెంట్ టైం బాగుంది. నా దృష్టికోణంలో అంత ఇబ్బంది అయితే లేదు. కొద్దిగా ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎక్కువ చేస్తున్నారు, కొద్దిగా ఎక్కువగానే అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా అంటే చాలా అవ్వచ్చు, అందులో ఏదైనా ఉండవచ్చు. ఎక్కువగా ఏదైనా కొందరు మనం అంటుంటాం చాలా ఎక్కువ చేస్తున్నారు, కొందరు అంటుంటారు చూడండి, అలాంటి ఎక్కువ కాదు. కొద్దిగా స్ట్రగల్ ఎక్కువ చేస్తున్నారు, ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారు. చేస్తున్న ప్రయత్నాలకి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత రావట్లేదు, అవి అంతా కనిపించట్లేదు. దానివల్ల కొద్దిగా ఏంటంటే మనసు కొద్దిగా నిరుత్సాహంగా అయితే కనబడుతుంది. అంటే అనుకున్నట్టు అవ్వట్లేదు కదా, ఇంకేం చేయాలి, నేను ఇంకా కొత్తది ఎలా వెళ్ళాలి మీకు అనిపించవచ్చు. తప్పు కాదు, అక్కడ మీరు చేస్తున్న ప్రయత్నం రైట్, నేను రాంగ్ అని అస్సలు అన్నాను. కానీ ఏంటంటే మీ కుజుడు 12th హౌస్లో ఉన్నాడు, సాటర్న్ ఆస్పెక్ట్తో ఉన్నాడు, సూర్యుడు ఏకాదశ స్థానంలో ఏకాదశాధిపతి ఉన్నాడు, విత్ కేతు వెంట ఉన్నాడు. సూర్యుడు కనుక ఏకాదశ స్థానంలో కనుక జాతకంలో కావచ్చు, గోచరంలో కనుక ఉన్నట్లయితే ఇలాంటి కుటుంబ జాతకుల లోపల ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు ఎక్కువ అవుతుంటాయి. కార్యక్రమాలు అని మీ దశమ స్థానంలో కనుక మీరు గమనించినట్లయితే బుధుడు ఉన్నాడు, దశమ స్థానం లోపల బుధుడు ఉన్నాడు అని విత్ మీ రాశ్యాధిపతి 9th హౌస్లో ఉన్నాడు జూపిటర్ వెంట. చూడండి, రెండు శుభగ్రహాలు భాగ్యస్థానంలో కనుక ఉన్నట్లయితే ఏదైనా ఒక అంటే కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కొన్ని ఫంక్షన్స్ అవుతుంటాయి, కొన్ని కార్యక్రమాలు అవుతుంటాయి. ధర్మం పట్ల కొద్దిగా బాధ్యత ఎక్కువ పెరుగుద్ది. అలాగే కొన్ని ట్రావెలింగ్స్ కూడా అవుతాయి. అలాగే రాబోయే రోజుల్లో కొన్ని ట్రావెలింగ్స్ కూడా మీతోటి అవుతుంటాయి. అంటే తీర్థక్షేత్రాలకు సంబంధించి కొద్దిగా దర్శనాలు ఎక్కువగా రాబోయే రోజులు అవుతాయి. కుటుంబంలోనే ఇంట్లోనే అవ్వచ్చు, బయటనే అవ్వచ్చు. కానీ కొద్దిగా అయితే ఆధ్యాత్మిక పట్ల కొద్దిగా రాబోయే రోజుల్లో ఆసక్తి ఇంకా ఎక్కువగా పెరగబోతుంది. ఫస్ట్. సెకండ్ పాయింట్, ఆర్థిక విషయాల లోపల కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి రాబోయే రోజుల్లో చాలా బాగుండబోతుంది. ఖర్చు ఉన్నది పక్కన పెట్టండి, కానీ ఇన్కమ్ కూడా అదే రకంగా ఉండబోతుంది. కాబట్టి నేను డబ్బుకు సంబంధించి ఎక్కువ చెప్పను. వ్యాపారస్తులకి కొద్దిగా ఏంటంటే రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని విషయాల లోపల రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ రిస్క్ తీసుకుంటే ఇది నాకు కలిసి వచ్చుద్దా కలిసి రాదా అంటే తప్పకుండా మీకు కలిసి వచ్చుద్ది, ఇందులో డౌట్ అస్సలేదు. తప్పకుండా కలిసి వచ్చుద్ది. మీరు కొద్దిగా రిస్క్ తీసుకోండి, అడుగు ముందుకేండి, మీకు ఇది చాలా హెల్ప్ అయితే అవుద్ది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా ఏమవుతుందో తెలుసా, కొన్నిసార్లు బాడీ టైర్డ్ అవుతుంటుంది. కొద్దిగా బాడీ లోపల ఏంటంటే చాలా పని చేసిన తర్వాత బాడీ నీరసించుతుంటుంది. అలాంటి టైంలో కొద్దిగా ఏంటంటే బాడీ కొద్దిగా రెస్ట్ ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. అని ట్రావెలింగ్ అవసరమైతేనే చేయండి, లేకపోతే అనవసరంగా చేయకండి. ఈ ఊరికే డబ్బులు ఖర్చులు అస్సలు పెట్టుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే, రాస్తున్నట్లయితే అలాంటి వారికి గవర్నమెంట్ జాబ్ లోపల మంచి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జాబ్ వచ్చే అవకాశం కావచ్చు, గవర్నమెంట్ జాబ్ లోపల ఏదైనా శాలరీ పెరగడం కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏదైనా కావచ్చు. కొన్ని కెరియర్కి సంబంధించిన కొన్ని విషయాల లోపల అయితే గ్రోత్ అయితే రాబోయే రోజులు ఇక్కడ తులారాశి వారికి ఉండబోతుంది. 12th అలాగే 9th లార్డ్ ఇన్ 10th హౌస్.
బుధుడు రెట్రోగేట్ నుంచి మార్గే అవస్థలో రావడం వల్ల ఇది చాలా ప్లస్లో ఉండబోతుంది. మీకు కొద్దిగా మీరు సొంతంగా ఏదైనా ప్రొఫెషనల్ కనుక చేస్తున్నట్లయితే మీ పబ్లిసిటీ మీ ఉన్న చోటు కన్నా పక్క చోటు కూడా వెళ్ళబోతుంది. ఇప్పుడు పక్క చోటు ఏంటంటే మీరు కనుక ఒక ఏరియాలో ఉన్నట్లయితే పక్క ఏరియా వరకు వెళ్తుంది. మీరు కనుక ఒక దీనిలో ఉన్నట్లయితే పక్క రాష్ట్రం వరకైనా వెళ్ళవచ్చు, కంట్రీకి కూడా వెళ్ళవచ్చు. అంటే మీ గుర్తింపు కొద్దిగా పెరుగుతుంది. మీ గుర్తింపు కొద్దిగా మౌత్ స్పీచ్ వల్ల మీది కొద్దిగా పెరుగుతుంది, మీ వాల్యూ పెరుగుతుంది. చెప్పాల్సిన కారణం ఏంటంటే మీ వాల్యూ పెరుగుతుంది. విద్యార్థులకి ఈ టైం చాలా బాగుండబోతుంది. ప్రత్యేకంగా విద్యార్థులు ఒక పని చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి, చదువుకుంటూ ఉండండి. ఈ 2.5 years ఏదైతే మీకు ఉండబోతుందో కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం చాలా బాగుండబోతుంది. మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ కనుక ముందు నుంచి ఉన్నట్లయితే, రాస్తున్నట్లయితే గ్రోత్ అయితే తప్పకుండా ఉండబోతుంది. 5th house లోపల రాహు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే టెక్నికల్ మైండ్కి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు టెక్నికల్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఈ ట్విట్టర్, ఇలాంటి ఏవైతే దాని నుంచి డబ్బు సంపాదించుతామో అలాంటి విషయాల నుంచి కొద్దిగా మీకు గుర్తింపు కూడా పెరగబోతుంది. అని పబ్లిసిటీ కూడా మీకు పెరగబోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే తులారాశి వారికి ఈ టైం ఏదైతే ఉందో బాధ్యతతో పాటు ఉంది, బరువుగా ఉంది, కష్టపడుతున్నారు, అంత చేస్తున్నారు, కానీ కొద్దిగా ఎక్కువ కష్టపడుతున్నారు నా దృష్టికోణంలో అనిపిస్తుంది. అంటే ఏం తెలుసా, అతి సర్వత్ర వర్జిత్ శాస్త్రంలో ఒక మాట చెప్పారు, అతి ఎక్కువ చేయకూడదు. టైంకి అవ్వాల్సిన ఆటోమేటిక్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది, దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. అవి అవుతుంటాయి, కానీ ఏదైనా అతి చేస్తే దాని పరిణామం బాడీ మీద పడుద్ది, ఇంకా అప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ మీరు ఇది చేయాల్సి వస్తుంది. కాబట్టి లిమిట్లో చేయండి, మంచి చేయండి, ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి, బాగుంటారు. కానీ ఈ 15 రోజులు ఏదైతే ఉందో తులారాశి వారికి బాగుండబోతుంది. కొద్దిగా బిజీగా ఉండబోతున్నారు. అందరినీ జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ చూడండి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మనిషి కొన్నిసార్లు కొద్ది లెవెల్ దాటిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి కొందరు కనిపించరని కొందరు అంటుంటారు. అది నాకు తెలియదు నిజంగా కనిపిస్తారా కనిపిరా అని, నేను అనుభవించాను. కనిపించరు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్ ఉన్న తర్వాత కింది లెవెల్లో కనిపించారు, అవుతుంటుంది, దాన్ని తప్పేం కాదు. కానీ అది సృష్టి నియమం కాబట్టి దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఒక మాట చెప్తున్నా, ఆడవాళ్ళు జోలికి వెళ్ళకండి. రెండో విషయం ఏంటంటే ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి, మాట ఇవ్వకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. సప్తమాధిపతి అలాగే ధనాధిపతి 12th హౌస్లో ఉన్నాడు. ఓకే, ఈ 12th హౌస్లో ఉన్న కుజుడిది 4వ దృష్టి 3య స్థానం పైన ఉండబోతుంది. అంటే మీరు ఇయ్యాలని ఇయ్యరు, సడన్లీ మాట ఇస్తారు. ఆ మాట ఇవ్వడం వల్ల మీకు కొద్దిగా కొన్ని పంచాయతీలు అవుతుంటాయి. కాబట్టి చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి. కానీ మిగతాన్ని చూసుకున్నట్లయితే తులారాశి వారికి బాగుండబోతుంది, బిజీగా ఉండబోతున్నారు, పని చేయండి, బాగుంటుంది అని సిద్ధ కుంచికా స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. మనది వేరే ఒక ఛానల్ ఉంది, భక్తి, ఐ థింక్ నాకు గుర్తంత సరిగ్గా ఛానల్ కూడా పెరగడంగా
సోమ్ సుందర్ భక్తి అనుకుంటా, రైట్, సోమ్ సుందర్ భక్తి ఛానల్ ఉంది, దాన్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా రాబోయే 4 నెలల గురించి రెమెడీ చెప్పబోతున్నాము. మిగతా అందులో అన్ని రెమెడీ చెప్పడానికి మనం రాబోయే రోజుల్లో సిద్ధం. కొన్ని అంత రాసి పెట్టుకున్నాను, ఏ టాపిక్ పైన ఎలాంటి రెమెడీ అవసరం రాసి పెట్టాను, అది మీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెమెడీస్ అందులో మీకు దొరుకుతుంటాయి. శ్రీమాత్రే నమః.